హైదరాబాద్ బుక్ ఫేర్కు అందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నా గొంతు బాగాలేదు, మన్నించండి. పుస్తకాలతోటి సంబంధం ఉన్న, గ్రంథాలయోద్యమంతో సంబంధం ఉన్న మిత్రులు వేదిక మీద ఉన్నారు. పుస్తకాలు అచ్చువేయడం, పుస్తకాలు పాఠకుల దగ్గరికి తీసుకుపోయే పనిలో ఉన్న వాళ్ళం ఉన్నాము. ఈ సెషన్కు అధ్యక్షత వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా హైదరాబాద్ బుక్ ఫేర్ వారికి ధన్యవాదాలు చెబుతూ, నచ్చిన పుస్తకము, మెచ్చిన పుస్తకము, ప్రభావితం చేసిన పుస్తకం అనే దాని మీద మనం మాట్లాడుకుందాము. వేదిక ముందు ఉన్న రాములన్నకు స్వాగతం చెప్తూ, బిఎస్ రాములన్నకు స్వాగతం చెప్తూ, మా గ్రంథాలయ శాస్త్రంలో ఒక 5 పంచసూత్రాలు ఉంటాయి. ఎందుకంటే మా వేదిక మీద ఉన్న రవి కూడా తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ విషయం పంచుకోవాలి. ఎందుకంటే నచ్చిన పుస్తకం అనేది లైబ్రరీయన్కి ఏది ఉండదు. లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు నచ్చినవే. ప్రతి లైబ్రరీలో పాఠకుడికి నచ్చిన పుస్తకం ఉండాలి. ప్రతి పాఠకుడికి నచ్చిన పుస్తకం లైబ్రరీలో ఉండాలి. ఎవ్రీ బుక్ యాజ్ ఇట్స్ రీడర్. ప్రతి పుస్తకానికి ఎవరో ఒకరు ఖచ్చితమైన పాఠకుడు ఉంటాడు. ప్రతి పాఠకుడికి కూడా లైబ్రరీలో ఒక పుస్తకం ఉండాలి అనేది ఎస్ఆర్ రంగనాథన్ అని చెప్పి గ్రంథాలయ పితామహుడు ఈ గ్రంథాలయ శాస్త్రంలో ఆయన పంచసూత్రాల్లో 2 సూత్రాలు చెప్పిండు. మిగతావి వేరే ఉన్నాయా, లైబ్రరీ అనేది గ్రోయింగ్ ఆర్గానిజం అట్లా అని చెప్పి. అట్లా ఈ లైబ్రరీలో ప్రతి పుస్తకానికి పాఠకుడికి, ప్రతి పాఠకుడికి పుస్తకాన్ని కల్పించే విధంగా ఈ 350కి పైగా స్టాళ్ళల్లో పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఆధ్యాత్మికం నుంచి విప్లవోద్యమం వరకు అన్ని పుస్తకాలు దీంట్లో ఉన్నాయి. వీటి గురించి మనము వేదిక మీద 3 వక్తలు ఉన్నారు, నేనున్నాను. తలా ఒక 10 నిమిషాలు కంటే మించకుండా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ సెషన్ లేట్గా నడుస్తూ ఉన్నది కాబట్టి తలా ఒక 10 నిమిషాలలో ఇది ముగించుకుందాం. మొదట నేను నా గురించి, నాకు నచ్చిన పుస్తకము, మెచ్చిన పుస్తకము, ప్రభావితం చేసిన పుస్తకం 3 వేరు ఉన్నాయి. ఆ 3 గురించి కూడా నేను మాట్లాడతాను. మా ఇల్లు హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి 1/2 కిలోమీటర్ దూరంలో బేగం బజార్లో ఉంది. ఇప్పటికి కూడా మా ఇల్లు అక్కడే ఉంది. ఆ బేగం బజార్కు స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి 10 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్. ఆ లైబ్రరీ 1978, 79 ఆ ప్రాంతంలో, బహుశా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆ లైబ్రరీలో టెక్స్ట్ బుక్ సెక్షన్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్ సెక్షను రాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ ఓపెన్ చేసి ఉన్న 12 గంటల వరకు కూడా నేను ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిలో ఉన్నప్పుడే 80లో ఆ లైబ్రరీలో రాత్రి 12 గంటల దాకా కూర్చొని చదువుకునేది. టెక్స్ట్ బుక్ సెక్షన్లో దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉండేటి, మిగతా ఫిలాసఫీకి సంబంధించిన జనరల్ బుక్స్ కూడా ఉండేటి. అట్లా అక్కడ రాత్రి 12 బజే దాకా కూర్చొని చదువుకొని 12 గంటలకు రాత్రి 12 గంటలకు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేది. అట్లా ఆ లైబ్రరీ నన్ను ప్రభావితం చేసింది. ఆ లైబ్రరీలో 79లో 50 సంవత్సరముల హైదరాబాద్ అని చెప్పి
మందుముల నరసింహరావు, ఆయన బూర్గుల రామకృష్ణారావు బావగారే కాకుండా 1952 హైదరాబాదు ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా పనిచేసిండు మందుముల నరసింహరావు. ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. ఆయన 79లో 1979లో 50 సంవత్సరముల హైదరాబాద్ అని చెప్పి ఒక 50 ఏండ్లు వెనుకకు పోయి 1880 నుంచి 1935-40 మధ్యలో హైదరాబాద్ ఎట్లా ఉండిండే అనేది, హైదరాబాద్ ఎట్లా ఎదుగుతూ వచ్చింది అనేది దాంట్లో హైదరాబాద్ చరిత్రను రాసింది. కేవలం హైదరాబాద్ చరిత్రనే కాదు, హైదరాబాద్ తోటి ముడిపడి ఉన్న రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, గ్రంథాలయ ఉద్యమాలకు సంబంధించి ఆ 50 సంవత్సరంలో హైదరాబాద్లో రాసిండు. ఆ పుస్తకం చదివితే షోయబుల్లా ఖాన్, ఈయన రయ్యత్ అని పత్రిక నడిపించిండు. రయ్యత్ పత్రికలో షోయబుల్లా ఖాన్ ఎట్లా వచ్చి జాయిన్ అయ్యిండు, షోయబుల్లా ఖాన్ మీద ఎట్లా దాడి జరిగింది, ఆయన ఎట్లా చనిపోయిండు, ఈ పోలీస్ యాక్షన్కి సంబంధించి, గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి, రాజకీయాల ఉద్యమాలకు సంబంధించి ఒక బేసిక్ అవగాహన నాకు ఈ 50 సంవత్సరంలో హైదరాబాదు తోటి వచ్చింది. ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడే కాబట్టి ఆయన చాలాసార్లు 50 సంవత్సరంలో హైదరాబాద్ పుస్తకంలో సురవరం ప్రతాప్ రెడ్డి గురించి రాసిండు. ఆ పుస్తకం చదివి సురవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదివిన. సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, జర్నలిస్టుగా, చరిత్రకారుడిగా, కవిగా, గ్రంథాలయోద్యమకారుడిగా, ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడిగా, గోల్కొండ పత్రిక సంపాదకుడిగా, గోల్కొండ కవుల సంచిక సంపాదకుడిగా బహుముఖాలుగా పనిచేశాడు. ఆయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర సాహిత్యం ద్వారా సాంఘిక చరిత్రను చూసిండు, రాశాడు. సాహిత్య ఆకరాలని బేస్ చేసుకొని సాంఘిక సామాజిక చరిత్రని కాకతీయుల దగ్గర నుంచి ఆసఫ్ జాయిల వరకు దాంట్లో రాశాడు. అట్లా నాకు ఆ పుస్తకము చరిత్రలో ఆసక్తి కలగడానికి, చరిత్ర పట్ల ఆసక్తి కలగడానికి, సాహిత్యం పట్ల అనురక్తి కలగడానికి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేది ప్రధానంగా నాకు దోహదపడ్డదని చెప్పవచ్చు. ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదువుతున్న క్రమంలోనే ఆంధ్ర మహాసభ ఉద్యమంలో వట్టికోట ఆళ్వార్ స్వామి చేసిన ఉద్యమాల గురించి చెప్పిండు. అట్లా వట్టికోట ఆళ్వార్ స్వామి రాసినటువంటి ప్రజల మనిషి జైలు లోపల, ప్రజల మనిషి ఏమో నవల, జైలు లోపలేమో కథల సంపుటి, ఇవి రెండు కూడా 1930 నుంచి 1950-48 మధ్యలో, 1930-48 మధ్యలో తెలంగాణ సామాజిక రాజకీయ ఉద్యమాలు ఎట్లా ఎదుగుతూ వచ్చినాయి అనేది ప్రజల మనిషిలో ఆళ్వార్ స్వామి ఒక తెనిగాయనను, బీసీని హీరోగా చేసి చెప్పడం జరిగింది. అంటే బీసీలు కూడా హీరోలుగా ఉండొచ్చు అనేది, బీసీలు కూడా చరిత్రకెక్కదగ్గ వాళ్ళే అని చెప్పి ఆ ప్రజల మనిషి నవల చదివిన తర్వాత అర్థమైంది. అట్లా ఈ 3 పుస్తకాలు నన్ను ప్రభావితం చేసినవి, నాకు నచ్చిన పుస్తకము, నేను మెచ్చిన పుస్తకం. ప్రభావితం చేసిన పుస్తకం ఏమో 50 సంవత్సరాల హైదరాబాదు. నాకు మెచ్చి నేను చరిత్ర పట్ల, సాహిత్యం పట్ల నాకు ప్రేమ కరగడానికి, లేదంటే వాటి పట్ల ఆసక్తి పెరగడానికి ఆంధ్రుల సాంఘిక చరిత్రతో దోహదపడ్డది. సాహిత్యం పట్ల, సంకలనాల పట్ల, ఎందుకంటే వట్టికోట ఆళ్వార్ స్వామి పరిసరాలు అని చెప్పి
2 కథా సంపుటాలు తెలంగాణలోనే మొట్టమొదటి కథా సంపుటాలు. మా రాములు నేసిండు మొన్న కరీంనగర్ కథలు, కథా సరిత్సాగరం. కనీసం ఆ కథా సరిత్సాగరంలో వచ్చిన కథలు, కరీంనగర్ కథలో వేసిన వాళ్ళు అన్నీ చూసి ఉంటే అందులో ఇంకొక 10-12 కథలు దాంట్లో జోడించుకునేందుకు అవకాశం ఉంటుండే. ఆ పని సమగ్రంగా చేయాల్సి ఉన్నది. ఇప్పటికైనా ఆ పని చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లా ఆళ్వార్ స్వామి పరిసరాల కథా సంకలనం వేసిన తర్వాత మళ్ళీ మేము తెలంగాణ వచ్చిన తర్వాత వెల్దండి శ్రీధరు, నేను, మొదట స్కై బాబా, నేను కలిసి తెలంగాణ కథలు తీసుకురావడానికి ఆళ్వార్ స్వామి చేసిన కృషే నాకు స్ఫూర్తి అని చెప్పి నేను చెప్తూ, ఈ సాహిత్య స్ఫూర్తిని మన మధ్యన ఉన్న మిత్రులు మీతోటి తమకు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మాట్లాడతారు. ముందుగా మంచి పుస్తకం పేరిట పుస్తకాల్ని వెలువరిస్తూ